గురువుగారు తన స్నేహితుల్లో ఒకతను నాన్ వెజిటేరియన్ అయి ఉంటాడు. నువ్వు జీవహింస చేస్తావా అని గురువుగారు అడుగుతారు. అనేసరికి అతను ఆ మాటల్లో ఏమర్థమైందో అంత లోతుగా, ఆ అర్థం నాకు తర్వాత అర్థమైంది. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. వెంటనే అతను మానేశారట. అయితే ఎట్లాగంటే మేము రోడ్డు మీద మామూలుగా బండి మీద వెళ్తున్నప్పుడు, మామూలుగా వెళ్తున్నప్పుడు కూడా ఏమైనా జంతువుల్ని, కోళ్ళని, మేకల్ని అలా వేలాడగట్టి వాటిని అట్లా అమ్ముతున్నప్పుడు వెంటనే స్పీడ్గా బండి వెళ్ళిపోనిచ్చేవారనమాట. బండి వెళ్ళిపోయేది, గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మాకు అవి చూడగానే గుండెల్లో గాబరా, ఒక రకమైన భయం. ఎందుకంటే అది తినేవాళ్ళు, అది అమ్మేవాళ్ళు, దాన్ని అలా ఏలాడగట్టి ఆ పరిస్థితికి తీసుకువచ్చిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలంటే భయం వేసేది. వాళ్ళు మాతో నవ్వుతూ మామూలుగానే మాట్లాడిన గుండెలో ఒక రకమైన గాబరా. అయితే ఒకసారి లైక్ శివాలయానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ఆవు చచి మేక పాలు పాలు కూడా ఉన్నాయి. అదేంటదంటే పాలిస్తుంది కదా మేక పొదుగు. అంటే అది కూడా తినేస్తారా అన్నాను. అంటే ఒక తల్లి పాలు స్తనాలు బిడ్డ కోసం భగవంతుడిచ్చిన వరము అని అంటారు. తర్వాత తలకాయ అంటే తలకాయ కూడా కూర వండుకుని చితకొట్టేసి ఏదేదో చేసుకు తింటారు. అంటే ప్రాణం ఎందుకో చచ్చిపోయింది, బాధగా అనిపించింది. వాటి జీవితాన్ని మన యొక్క ఆహారం కోసం, కొంతమంది ఆహారం కోసం, ఆనందం సంతోషం కోసం తినాలనిపించి ఇట్లా చేస్తుంటారు కదా. ఇంకేమీ అంతకు ముందుకు వెళ్ళలేకపోయాను, ఏం చేయలేకపోయాను. దేవుడా, ఒకటి భారతదేశంలో పుట్టించినందుకు, రెండు హిందూ ధర్మంలో పుట్టించినందుకు, అందరినీ నా వాళ్ళుగా అనుకోవడం, ప్రేమించడం, ఇంకొకటి వెజిటేరియన్గా పుట్టించినందుకు, దేవుడికి నేను అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చేసాడా భగవంతుడు, హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అప్పటి నుంచి భగవంతుడికి ఎప్పుడు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వీటికి మాత్రం దండం పెడుతూ ఉంటాను. ఎవరిని విమర్శించాలని కాదు, ఒక జీవితాన్ని మనం హరించడం మన కడుపులో ఉన్న, మన నాలిక ఉన్న రుచి కోసం ఎంతవరకు సరైంది. ఓం శ్రీ గురు రమణ.